ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో ఎఫ్సీలు రాసిన పత్రిక 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మన ఆలోచనలకు అందదు, మనమైతే ఊహించలేము. ప్రభు అయితే ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో మనకైతే తెలియదు. ఆయన లోతైనటువంటి ప్రేమను అర్థం చేసుకోవడానికి, జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంటే తగినటువంటి శక్తి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నివాసం చేయాలి. ఎఫ్సీలు రాసిన పత్రిక 3:18 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమేశ్వర్యం చొప్పున మీకు దయచేయవలన మీరు దేవుని సంపూర్ణ యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమె ఎఫ్సీలు రాసిన పత్రిక 15 నుంచి చివరి వచనాల వరకు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈరోజు తన శక్తి చొప్పున మన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయగలిగినటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండవని ఈరోజు తెలుసుకోగలగాలి. కాబట్టి మరణమైన, జీవమైన, దూతలైన, ప్రధానులైన, ఉన్నవైనా, రాబోనువైనా, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడినది మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి ఎలా ఎడబాపగలదు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇటువంటి ప్రేమను మనం తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రసన్నత మనం కమ్ముకున్నప్పుడు, మనం ఏ పని చేసినా దాంట్లో గొప్ప విజయాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. కీర్తన గ్రంథము 90:17 మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. బ్రతకడానికి చేతి పని కొరకు ఎంతోమంది ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. వారి జీవితకాలం అంతా కుటుంబాన్ని నడిపించుకోవడానికి వారి చేతి పని అంతటిని దీవించాలని ఎంతోమంది కోరుకుంటూ ఉన్నారు. ఇదే కాదు కానీ అన్ని విషయంలో ఉదయం లేస్తే రాత్రి వరకు ఎంతోమంది ప్రయాసపడుతూనే ఉన్నారు. వారి యొక్క చేతి పని కొరకు ఎంతో దిగులుతో ఉన్నారు. ఈరోజు దేవుడి ప్రసన్నత వలన మాత్రమే మనం అన్ని విషయాల్లో చిగురు పెడతామని, ఆశీర్వాదకరంగా ఉంటామని మనం తెలుసుకోగలగాలి. ఏ యోగ్యత లేనప్పటికీ ఆయన అధికమైనటువంటి ప్రేమ చేత, మన ఊహకు అందనటువంటి ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నారు. కనుక ఆయన ప్రసన్నత నిరంతరము మన మీద ఉండినట్లుగా ఆయన సన్నిధిలో మనం ఆయన ఉద్దేశంలో ఎరిగి చక్కగా నడుచుకోవడానికి ప్రయాసపడాలి. కనుక అనుదినము పోషించేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. ఈ ఉదయకాలాన్ని ఎవరైతే తమ యొక్క చేతి పనిని గురించి దిగులు కలిగి ఉన్నారో, వేదన చెందుతూ ఉన్నారో, అటువంటి వారందరికీ దేవుడు స్థిరత్వం కలుగు చేసి గొప్ప నెమ్మదితో నింపి నడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక నువ్వు ఆయన గురించి అంత లోతుగా నువ్వు తెలుసుకోగలిగితే, అంత చక్కగా వేరుపారి ఇల్లు వలె కట్టబడుచు నువ్వు స్థిరంగా ఆయనలో ఉండడం ద్వారా, నీ విశ్వాసం అంతకంతకి ఫలించడం ద్వారా గొప్ప బలాన్ని నువ్వు పొందుకుంటావు. అటువంటి ప్రసన్నత నీ మీద, నీ కుటుంబం మీద నిరంతరము పనిచేయను కాక. కనుక అటువంటి ప్రసన్నత కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. ఆయన దయ నిరంతరము నీ మీద ఉండేలాగా ఆయన నువ్వు బ్రతిమలాడుకో. దానిని నువ్వు తెలుసుకో, దానిని బట్టి ధైర్యం పొందుకో. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ ప్రసన్నత వల్ల అన్ని విషయములలో మేము బలం పొందినట్లుగా సహాయం చేశాను. ప్రభా, ఇదిగో ఈ ప్రసన్నతని ఐశ్వర్యము ప్రభా మా పైన కుమ్మరింపజేసి నాయన దానిలో స్థిరపరచబడినట్లుగా సహాయం అనుగ్రహించి, నాయన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకు తగినట్లుగా విధేయత కలిగినటువంటి వారి ఉండేటప్పుడు సహాయం అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.